తెలుగుదేశం గాలి వీస్తోంది, లక్షలాది ఆగండి రాజు ఆగండి, దయచేసి ఆగండి ఒక్క నిమిషం. గాలి వీస్తోంది, లక్షలాది మంది చెల్లెళ్ళు మాకు అండగా ఉండాలి, రైతన్నలు అండగా ఉండాలి, తప్పలేదు. అభివృద్ధిని సంక్షేమ పథకాన్ని చెప్తున్నారు. చెబుతూ కేసీఆర్తో కుమ్మక్కయ్యారు అనే దాన్ని తెర మీదకు తెస్తున్నారు. నేను అదే అంటున్నా, కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని షూట్ చేసే, ఫైర్ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? ఎంతవరకు దీన్ని జనం రిసీవ్ చేసుకుంటారు? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఎస్టాబ్లిష్ అవుతాయా జనం ముందు? అండి, ప్రయత్నం ఫలించడం అనేది ప్రజలు నమ్మటం మీద ఉంటుందండి. అదే చెప్తున్నా, అదే అడుగు. ప్రజలు ఏ మేరకు నమ్ముతున్నారు అది ఎక్కడ గీటురాయి. మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ప్రజలు నమ్మితే మాత్రం ప్రయత్నం ఫలిస్తుంది. అది సత్యం. ఇప్పుడు వెనక చిన్నప్పుడు మా పాఠ్య పుస్తకాల్లో ఉండేది, ఒక బ్రాహ్మడు యాగం కోసం ఒక నల్ల మేకను తీసుకుపోతుంటాడు. 3-4 దొంగలు ఆ మేకను కొట్టేయారని చూసి ఒకడు దొంగ ఎదురుపడి, ఇది ఏంటయ్యా నల్ల కుక్కను పట్టుకుపోతున్నావు దేనికంటాడు. ఇది నల్ల కుక్క కాదే మేక కదా అంటాడు. రెండో వాడు ఇంకొక ఫర్లాంగ్ దూరం పోయిన తర్వాత ఇంకోటి కనపడి, ఇదేంటంటే మీరు నల్ల కుక్కను పట్టుకొని పోతున్నారు ఎక్కడికి అంటాడు. రెండోసారి వాడి కొద్దిగా అనుమానం కలుగుతుంది, ఏంటి ఇది మేక. సరదాగా చిన్న అభ్యంతరం, సరదాగా చిన్న అబ్జెక్షన్, బ్రాహ్మణుడు మేకని తీసుకెళ్ళడం ఏంటి? యాగం కోసం చెప్పా కదా. యాగానికి మేక ఎందుకు? నేను ఒకటే మాట్లాడుతున్నారండి, వాళ్ళు అవునన్నా కాదన్నా యాగాల్లో ఇది ఉండేది కదా, మేకల్ని వధించడం అనేది జరిగేది కదా. అందుకే నేను చిన్నప్పుడు చాలా కాలం క్రితం అని కూడా చెప్పాను, ఈ బ్రాహ్మడు పోయి మేకను కోసం తింటాడం కాదు, యాగ నిమిత్తం తీసుకుపోతున్నాడు. యాగ నిమిత్తం తీసుకుపోతున్నప్పుడు ఎలా అసలు అంటే ఒకే వాస్తవాన్ని కానీ ఒకే వాక్యాన్ని కానీ పదే పదే చెప్పడం వల్ల బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుందని చెప్పడానికి కథ చెప్పేవాడు చిన్నప్పుడు. అలా 4వ వాడు కూడా ఎదురుపడి, ఇది ఏంటంటే పంతులు గారు ఇది పట్టుకుపోతున్నారేంటి నల్ల కుక్కని అనగానే వాడికి అనుమానం వచ్చి అది వదిలేస్తాడు. అప్పుడు ఈ 4 దొంగలు దాన్ని ఎత్తుకుపోయి వాడు చేసుకునే పని వాడు చేసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఆ మాటకు వస్తే ఈ మైండ్ గేమ్ పాలిటిక్సే నడుస్తున్నాయండి. అంటే మనం ఒక మాట చెప్పి ఆ మాటని జనం చేత నమ్మించే ప్రయత్నం చేయటం. దీంట్లో ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు కాదనేది చివరికి బ్రాహ్మణులాగా పడిపోతే చేయగలిగేది ఓటరు. కానీ ఇవాళ నేను ఇంకా కూడా చెప్పాను, మీ అంటే మన ఈ మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, ప్రయత్నాలంటే అది కాదు నా ఉద్దేశం, 24 అవర్స్ ఛానల్స్ వ్యవహారం, ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. నేను ఇంకాక ఈ చెప్పాను చూసారా, ఇప్పుడు నేను 4 ఏళ్ల బట్టి చూస్తున్నానండి, ఒక 2 పార్టీల వాళ్ళు మాట్లాడితే 3 పార్టీల వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మరి ఆ అండర్స్టాండింగ్ ఏంటో తెలియదు, నాకే అర్థం కావట్లేదు. అది కొన్నాళ్ళ తర్వాత 6 నెలలు ఏడాది తర్వాత ఇంకో 2 పార్టీల వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకో 3 పార్టీల వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మరి ఆ అండర్స్టాండింగ్ ఇదా? ఇంతకుముందు మాట్లాడినప్పుడు 2 పార్టీల వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ 3 పార్టీల వాళ్ళు మెదలకుండా ఉంటారు. మళ్ళీ వాళ్ళు విడిగా ఇంకో 2 పార్టీల వాళ్ళు మాట్లాడినప్పుడు ఇది అంత ఈ అవస్థ కారణం ఏంటంటే, నేను పెట్టుకున్న ఒక నిబంధన, పార్టీల పేర్లు వ్యక్తుల పేర్లు తేకూడదనే ఒక నిబంధన వల్ల. కానీ చూసే జనాలకు అర్థమైపోతున్నదండి ఎవరు ఏం మాట్లాడుతున్నారు. ఒకటి మీ మీద నా విమర్శ కూడా ఒకటి ఉంది శ్రీనివాసరావు గారు, మీరు నిబంధన పెట్టుకున్నానని కొంతమంది పేరు చెప్పకపోవడం, పార్టీలని నేరుగా పేరు పెట్టి విమర్శించకపోవడం అనేది ఒక జర్నలిస్టుగా మీకు తగదు. ఎస్, జర్నలిస్టుగా ఉన్నప్పుడు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా సూటిగా చెంప చెళ్ళుమనేలాగా విమర్శించినప్పుడే మనం విమర్శకులం అవుతాం, మనం జర్నలిస్టులం అవుతాం. అలా కాకుండా తానొవ్వక నొప్పించక అని అంటే ఎందుకో అది మరి పాతకాలపు జర్నలిజం అలా ఉండేదా? అలా కూడా కాదు. పాతకాలంలో జర్నలిస్టులు అందరూ ఒక వార్త రాస్తే తడిసిపోయేది ఒక్కొక్క లీడర్కి, ఒక పార్టీకి. మరి మీరు ఆ నిబంధన ఎందుకు పెట్టుకున్నారో, లేకపోతే అంటే మధ్య మార్గంగా అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఒక సూత్రమా మీరు, మీ బావగారు జ్వాలా నరసింహరావు గారు, అది నాకు తెలియదు. కానీ ఎందుకో ఆ ఒక్క విషయంలో మాత్రం నేను మీతో ఎవ్రీ టైం నేను డిఫర్ అవుతాను. అలాగని మూఢంగా ఛాందసంగా వాదించడం కూడా కరెక్ట్ కాదు, లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ ని మనం విమర్శించకుండా ఉంటే సరిపోతుంది. విమర్శించండి, చెంప చెల్లు అనిపించండి, ఎవరైనా సరే కాదు. ఇదే నేను ఎక్కువ మాట్లాడను, మన్ కీ బాత్ ఒక 2 ముక్కలు దీని మీద చెప్పడం కూడా చాలా అవసరం అండి. ఇది నేను ఒకప్పుడు
విమర్శలు చేసే జర్నలిస్ట్గా ఉన్న మాట నిజం, కానీ ఇప్పుడు విశ్లేషకుడి పాత్రలోకి వచ్చాను. విశ్లేషణ చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే పర్వాలేదు, వార్త రాసేటప్పుడు ఇబ్బందులు ఉండవండి. మీరు చెప్పినట్టు ఎంత కఠినమైన వార్త అయినా, ఎవరికి ఇచ్చగించిన వార్త అయినా చేయొచ్చు. కానీ విశ్లేషకుడి పాత్ర కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ మాట చెప్పేటప్పుడు ఇతను నిజాయితీతో చెబుతున్నాడు, ఏదో ఒకటి కొమ్ము కోస్తున్నాడు అనే అభిప్రాయం రావడం కూడా మంచిది కాదు. ఒకసారి అభిప్రాయం వచ్చిందంటే మళ్ళీ కూడా ఆ ఘటనే కట్టేస్తారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను చాలా అవస్థపడుతూ మాట్లాడుతుంటాను ఒక్కోసారి. మీరు గమనించారు కూడా. అది ఏంటంటే ఏం చెప్పాలి అంటే, ఒక పార్టీ పేరు చెప్పడం వల్ల ఇబ్బంది పడుతున్నానా, ఒక వ్యక్తి పేరు చెప్పడం వల్ల ఇబ్బంది పడుతున్నానంటే, ఒకటి నా మనసులోది చెప్పాల్సిన విధంగా చెప్పలేకపోవడం వల్ల కూడా జరుగుతోంది. ఎందుకంటే ఈ నిబంధన వల్ల. సరే, ఇవాళ మీరు అడిగారు కనుక చెబుతానండి. ఇవాళ స్పష్టంగా చెబుతాను. ఒకప్పుడు జనసేన వాళ్ళు ఏదైనా మాట్లాడితే టీడీపీ వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే అటు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళంతా విమర్శించేవాళ్ళు. ఒకప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడితే వైసీపీ వాళ్ళు మాట్లాడకుండా ఉండేవాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేను ఇవాళ సిగ్గు విడిచి చెప్తున్నా. నేను నిబంధన పక్కన పెట్టి ఇది జనం 4 ఏళ్లుగా చూస్తున్నారండి. ఇది చూస్తున్నారు. ఒక ఏ ఇష్యూ వచ్చినా సరే, ఇవాళ జేడీ లక్ష్మణ గారి ఇష్యూ కాదండి, ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఒక పార్టీ ఎంచుకున్న దాన్ని ఒక 2 పార్టీలు సమర్థిస్తాయి, 3 పార్టీలు పక్కన పెడతాయి. మళ్ళీ ఈ 3 పార్టీలు అటు ఇటు మారుతుంటాయి. ఇది జనం గమనిస్తున్నారండి. బట్ నేను గమనిస్తున్నారు కానీ, ఒకటి దేన్ని విశ్వసిస్తున్నారు అనేది ముఖ్యం అండి ఇక్కడ. ఇవాళ వైసీపీ వాళ్ళు ఒక ఆరోపణ చేయొచ్చు, టీడీపీ 2 అని, ఏది జనసేనని. అలానే వైసీపీని బీజేపీ 2, టీఆర్ఎస్ 3 అని చెప్పి అనొచ్చు. కానీ మీరు అనటం వేరు, ఆ బ్రాహ్మణులాగా బోల్తా పట్టడం వేరు. అది జరుగుతుందా జరగదా? అది జరిగితే మాత్రం మీరు చెప్పిన ఇవన్నీ పనిచేస్తాయి. ఈ ఎత్తులు నా సలహా అని అనను, మీరు ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నా సలహా అని అనను, కానీ నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఓపెన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాల్యాద్రి గారు. రైట్, మీ అభివృద్ధి పథకాలు, ప్రభుత్వం పరిపాలన, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఒక ఎత్తు. వీటిని తీసుకెళ్లడం, వస్తే ఇంకేం చేస్తాం అది కూడా చెప్తారు. ఎన్నికల మేనిఫెస్టో రాబోతోంది, అలాగే ప్రచారంలో కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు, లేకపోతే వాళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళేం ఫెయిల్ అయ్యారు, ఇది జరుగుతూనే ఉంది. నిన్నటి నుంచి మొదలైన ప్రచారం ఒక ఫోకస్డ్గా వెళుతోంది. సంక్షేమ పథకాలు, చేయబోయే అభివృద్ధి చెప్పడం ఒక ఎత్తు, కేసీఆర్తో కుమ్మక్కయ్యారనే దాన్ని చాలా ఫోర్స్గా జనంలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే అన్నాను. అందుకనే కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబుని ఫైర్ చేసే వ్యవహారం చాలా బలంగా జరుగుతోంది. అది నిజమా అబద్ధం అనే దానికి ఆ జడ్జిమెంట్ నేను ఇవ్వడంలే. కానీ అది జనం నమ్మడమా, జనం నమ్మే విధంగా, నమ్మించే విధంగా మీరు చేసే ప్రయత్నమా, ఎంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? సూటిగా వైఎస్ఆర్ పార్టీ టాప్ లీడర్స్కి తెలంగాణలో ఇరిగేషన్ కాంట్రాక్టులు కేసీఆర్ ఇచ్చారా లేదా? నంబర్ 1. నంబర్ 2, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ హోల్సేల్గా వాళ్ళ ఎంపీతో సహా అందరినీ టీఆర్ఎస్లో చేర్చుకుంటే షార్ప్గా టీఆర్ఎస్ను వైసీపీ ఎందుకు విమర్శించలేదు? నంబర్ 2. నంబర్ 3, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడింది వాస్తవా కాదా? 4వది, కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపింది వాస్తవా కాదా? 5, వాళ్ళకి జ్యూరిడిక్షన్ లేకపోయినా వాళ్ళ తెలంగాణ డేటా ఏం పోకుండా మా పార్టీ డేటాని కబ్జా చేసి చేయటం అనేది ఆ కుట్రలో భాగం అవునా కాదా? అదే రకంగా 5వది, ఇక్కడ వాళ్ళ వెహికల్స్ చూస్తే, వాళ్ళు ఇచ్చిన గడియారాలు చూస్తే, ఆ గడియారాల లోపల కాగితం తీసి చూస్తే కారు కనపడుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన 2014 ఎన్నికలకు ముందు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి గెలవబోతున్నాడు. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని టీఆర్ఎస్ నాయకులు, అగ్రనాయకులు మాట్లాడుతున్నారా లేదా? ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే పెట్టుబడులన్నీ ఆంధ్ర రాష్ట్రానికే వచ్చేస్తాయి. అట్లాగే ఈ 1,00,000 కోట్ల ఉమ్మడి ఆస్తుల్లో చంద్రబాబు నాయుడు ఉంటే రాజీ పడ్డు, అట్లాగే నీటి వాటాల్లో కానీ వాటన్నిటిలో కూడా. అందుకని మనకు ఒక వీక్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉంటే
మనం వీక్గా పరిపాలించిన అది చిన్నగీత ఉన్నప్పుడు నేను పెద్దగా కనపడతాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఈయన 13 లక్షల గృహప్రవేశాలు చేస్తే అక్కడ 9,552 గృహప్రవేశాలు మాత్రమే జరిగినాయి. 9,000 ఇళ్ళు ఎక్కడ, 13 లక్షల ఇళ్ళు ఎక్కడ? ఇట్లాంటి కంపారిజన్ వస్తుందేమో. ఇక్కడ 19 నీటి ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి. 4 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు వచ్చింది. మేము 2 డిఎస్సీలు జరిపాం, అక్కడ ఒక్క డిఎస్సీ కూడా జరపల. మేము 34,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడితే వాళ్ళు 15,000 కోట్లు కూడా బీసీ సంక్షేమం. ఇట్లాంటివన్నీ కంపారిజన్ వచ్చేస్తాయేమో. మనం చంద్రబాబు నాయుడు ఉంటే మనకు పెట్టుబడులు రాకపోగా పరిపాలనలో కూడా కంపారిజన్ వచ్చి 2024కి దెబ్బతింటామనే ఒక దీంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో సామంతగా పెట్టుకుంటే ఆయన ఇప్పటి వరకు మనం చూసిన చర్చలో పవన్ కళ్యాణ్ బి టీం టీడీపీకి అని అంటే పవన్ కళ్యాణ్కి వ్యక్తిత్వం లేదా, ఇంటిగ్రిటీ లేదా అని మాట్లాడాం. మరి ఎంత కేసీఆర్కి ఏపీ మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీదో కోపమో లేకపోతే అక్కసు ఏదన్నా కానివ్వండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వం లేదని ఎవరైనా లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మనిషి ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా మంది మనిషి నాకు తెలుసు. నేను రాయలసీమ నుంచి వచ్చిన వాడిని. ఎంత మండివాడైనా తీవ్రమైన కేసులు ఉన్నప్పుడు పక్కన జయలలిత ఈయనతో పోల్చుకుంటే 100 రెట్లు కూడా తక్కువే. ఆమె జైల్లో ఉన్నప్పుడు ఈయనతో పోల్చుకుంటే 10,000 రెట్లు తక్కువ మన ఎవరు లల్లూ ప్రసాద్ యాదవ్ది. ఆయన పరిస్థితి చూసినప్పుడు అందులో 2017లోనే కర్నల్ సింగ్ ఈరోజు ఈడీకి లేఖ రాశాడు. జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించిన హైదరాబాదు కూకట్పల్లి ల్యాండ్కి సంబంధించి తీవ్రమైన కేసులు ఉన్న తర్వాత ఎంత మొండోడైనా ఏవైనా సరే 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా లొంగిపోయాడు. అందుకనే ఈరోజు మీరు చూడండి ఇచ్చిన రాజీనామాలు వాళ్ళ 5 మంది ఎంపీలు ఇచ్చిన రాజీనామాలని దాదాపు 70 రోజులకు పైగా నానబెట్టి బై ఎలక్షన్లు రాకుండా చేశారంటే ఇది కుమ్మక్కుకి ఇంతకు మించిన ఆధారం. అట్లాగే పార్లమెంట్లో ఓటు వేయటానికి వచ్చేటప్పటికి బయట కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ కేసీఆర్ తో కలిసి వస్తున్న జగన్మోహన్ రెడ్డి లాలూచీ పడ్డారు. వారికి ఓటు వేయొద్దు, ఓటు అడిగే హక్కు లేదు అనే చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఎంత మేరకు జనంలోకి వెళుతోంది? ఇవన్నీ కూడా జనంలోకి అవాస్తవాలని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది సార్. అయితే మాల్యాద్రి గారు చాలా చెప్పారు. నేను కొన్ని అంశాలు ఆయన చెప్పిన ప్రస్తావించడం బాధ్యత కాబట్టి మాల్యాద్రి గారికి ఒకటే ప్రశ్న అండి. ఇదే టీడీపీ వాళ్ళు కదండి 2014 ఎలక్షన్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే రాహుల్ గాంధీ ప్రధాని చేసినట్టే అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఇప్పుడు ఆ మాట మాట్లాడగలరా టీడీపీ వాళ్ళు? ఇదే టీడీపీ వాళ్ళు కదండి, ఒక నిమిషం సార్ ఇదే టీడీపీ వాళ్ళు కదండి అన్నారు. ఏమని? భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ ఈ 3 ఒకటేనని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ మాట అనగలరా వాళ్ళు? వాళ్ళ మాట వాళ్ళకే స్టాండ్ లేదు సార్, వాళ్ళ నిబద్ధత లేదు. ఇంకా వాళ్ళ మాటలు ప్రజలు ఎక్కడ విశ్వసించే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో. తర్వాత ఈయనేమో గద్దె రామ్మోహన్ రావు గారు మొన్న అలీ గారు మా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి అలీని కానీ మిగతా మా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ బెదిరించేసి మా పార్టీలో కేసీఆర్ గారు అంటే వాళ్ళు బెదిరించి లోటస్ పాయింట్ తీసుకొని జాయిన్ చేస్తారని గద్దె రామ్మోహన్ గారు మాట్లాడారు. నిన్న వీళ్ళ మురళీమోహన్ గారు మరి వీళ్ళ పార్టీయే కదా, ఆయన కూడా ఒక ప్రముఖ సినీ నటుడే కదా. ఆయన ఏం చెప్పారు? సినిమా నటులను ఎవరో బెదిరించలేరు, ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు సినిమా నటులు కాదు, నేను ఎవరికి బెదిరిపోవట్లేదు అన్నారు. అంటే మరి అలీ సినిమా నటుడా కాదా? అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో ఈ సొంత పార్టీ నేతలుగా ఒక పర్టికులర్ అయినటువంటి స్టాండ్ ఉండలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ విమర్శలకు ఇంకా ఆ నిబద్ధత ఎక్కడున్నది? తర్వాత ఏం మాట్లాడారంటే గడియారాల గురించి మాల్యాద్రి గారు మాట్లాడారు. వాస్తవమే అది. అంటే అదేంటంటే సార్ ఆ గడియారాల గురించి మాట్లాడేటప్పుడు మాల్యాద్రి గారికి ముందు నాదొక ప్రశ్న. మరి చిత్తూరు జిల్లాలో మీ లోకేష్ బాబు గారి సభలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి స్టిక్కర్లతోని మొత్తం కుర్చీలన్నీ ఉన్నాయే, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మీ చిత్తూరులో మీ లోకేష్ బాబు గారికి జనం రాక మేమే జనాలను పంపించామంటారా? కాబట్టి ఏంటంటే మాల్యాద్రి గారు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి మీ స్థాయికి తగదు ఈ విమర్శ. ఆ గడియారాలు
తెలంగాణ ఎన్నికల సమయంలో పంచడానికో లేకపోతే ఎన్నికల కోడ్ రావడానికి ముందుకో ఎవరో కంపెనీకి ఆర్డర్ ఇచ్చుకున్నారు, ఆ పర్టికులర్ నాయకుడు తీసుకోలేదు. ఏ పార్టీ ఏ కంపెనీ వాడైనా లాస్ట్కి వెళ్ళడానికి ఒప్పుకోడు. మా పార్టీ నాయకులకు ఆ సంగతి తెలీదు, మేమేదో ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసి దానిపైన స్టిక్కర్లు వేసి మాకు అమ్మేశారు, మేము దాన్ని పంచాం మా పార్టీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా. అయితే మాకు ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఈ కుట్రలో భాగం కూడా మీకు ఉన్నదేమో. అందుకే కదా జనరల్ గా గడియారం అయితే గోడ పెట్టుకుంటారు, కానీ దాన్ని బాక్స్ ఓపెన్ చేసి అద్దం ఓపెన్ చేసి రాని స్టిక్కర్ ని నీళ్ళేసి ఒక కీ చైన్ తో గోకి వెనకాతలు ఏమున్నదని మీకు ఎలా తెలుసు? అంటే ఈ కుట్రలో భాగం అంతా టీడీపీ చేస్తా ఉందా ఈ రాష్ట్రంలో? దయచేసి తర్వాత మీ ఒక్క మాట సార్ నేను చెప్పగలను, ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు మా పార్టీ యొక్క స్టాండ్ ఎంత కరెక్ట్గా ఉన్నదన్న దానికి ఎగ్జాంపుల్, మేము మొదటి నుండి కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం, టీడీపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం. మేము క్లియర్గా చెప్పాము, గతంలో టీడీపీ బీజేపీ కలిపి రాష్ట్రాన్ని మోసం చేశాను, స్టిల్ వి స్టాండ్ ఆన్ దట్ పర్టికులర్ వర్డ్ టిల్ టుడే. ఈ రోజు కూడా చెప్తున్నాం, టీడీపీ పార్టీ పగటిపూట కాంగ్రెస్ పార్టీతోని రాత్రిపూట బీజేపీ పార్టీతోని వ్యవహారం నడుపుతున్నటువంటి పార్టీ. దానికి ఉదాహరణ బీజేపీ పక్క రాష్ట్రంలో ఒక బీజేపీ మంత్రి గారి భార్యకి వీళ్ళు టీటీడీ బోర్డులో సభ్యురాలుగా ఇచ్చారు. ఎంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారని మేము గతంలోనే విమర్శ చేసాం, ఈ రోజు కూడా మా విమర్శ మీద మా మాట మీద మేము నిలబడతా ఉన్నాం. తర్వాత మిత్రుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కూడా ఒక అద్భుతమైనటువంటి నిజామో మరి అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆయన ఏదో మాట చెప్పారు. ఏమని? జనవరి 26న పవన్ కళ్యాణ్ గారు నేను విశాఖపట్నం వస్తానని ఎక్కడ అనలేదు, ప్రత్యేక హోదా కోసం నేను రోడ్డు ఎక్కి విశాఖపట్నం బీచ్ లో జనవరి 26న ఉద్యమం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనలేదు. సంతోషం మిత్రమా, పవన్ కళ్యాణ్ గారు బీచ్ రోడ్డుకు వచ్చి ఉద్యమం చేస్తానని అనలేదన్న నిజాన్ని ఏపీ 24/7 సాక్షిగా మీరు ఒప్పుకున్నందుకు మేబీ అది నిజమైతే నాకైతే తెలియదు. కాబట్టి ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది అని లేదు సార్, అసలు నేను చెప్తాను సార్, అసలు నేను చెప్తాను. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం సార్, నాకు అసలు అవకాశం లేదు, ఒక్క నిమిషం సార్. అది పోని పని ఆయన అన్నదే అనుకుందాం. మరి అలా కాదు సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని సవాల్ విసిరారు. అది కూడా యూట్యూబ్ లో మరి ఆయన చెప్పినట్టుంటే దొరుకుతుంది. మీరు అవిశ్వాసం పెట్టండి, దేశం అంతా తిరిగి నేను ఎంపీల మద్దతు కూడగడతానన్న పెద్ద మనిషి 13 సార్లు మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏ దేశం వెళ్ళిపోయారు ఆయన? ఏ ఎంపీల దగ్గరికి వెళ్ళారు ఆయన? అంటే అప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకంటే నేను అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తాననలేదని సార్. మరి ఈ మాటకి ఏం చెప్తారు? తర్వాత మాల్యాద్రి గారు కానీ మిగతా పెద్దలు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి ప్రస్తావించేటప్పుడు మీరంతా పెద్దలు అనుభవజ్ఞులు విజ్ఞులు సార్. ఇక్కడ ఒకే ఒక కీలకమైనటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని వేల కోట్ల ఆరోపణలు అన్ని వేల కోట్ల ఆరోపణలు అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అక్యూజ్డ్ బట్ నాట్ కన్విక్టెడ్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉండుంటే ఇదే బీజేపీ పార్టీ, ఇదే టీడీపీ, ఇదే జనసేన కలిపి 2014 ఎన్నికలకు వెళ్ళాయి, విజయడంకా మోగించారు. రాష్ట్రంలో టీడీపీకి అధికారం ఉంది, బీజేపీకి. హలో విజయబాబు గారు సార్, లైన్ కట్ అయింది సార్. విజయబాబు గారు చెప్పండి. సార్ రౌండ్ లో అవకాశం తీసుకుంటా కళ్యాణ్ ఆగండి. రాజీవ్ ఆగండి. ఇంకా రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో రాజీవ్ ఆగండి. నిజమైతే ఆ ఆరోపణలు తీసుకుందాం సార్. ఈ అలిగేషన్స్ మీరు చేశారని ఆయన చేశాడు, మళ్ళీ ఆయన చేశాడు మీరు చేసుకుంటారు. ఈ కేసులు చుట్టూ తిరుగుదు తప్ప ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఎన్నికల ముందు ఎజెండా మీ ఎజెండా ఇవ్వాలి కదా, పెద్దలంతా ఉన్నారు. తీసుకుంటా. రైట్ విజయబాబు గారు, కేసీఆర్ తో కుమ్మక్కైన జగన్ లాలూచి పడ్డారు, ఆయనకు ఓటు అడిగే హక్కు లేదు అనేది మేజర్ ఎజెండా అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టోలు, సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మేము చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, అంతకంటే ఎక్కువ చేస్తామని వాళ్ళు చెప్పారు. బట్ సిచ్యువేషన్ ఈ కుమ్మక్కు అయ్యారు అనే దాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది? ఎలాగైతే ఇందాక మనం పవన్ కళ్యాణ్ టీడీపీ లింక్ అన్నారో ఇప్పుడు వైసీపీ టీఆర్ఎస్ లింక్ అంటున్నారు వీళ్ళు. అదేండి, ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రచారాలు ఇందాక మన మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు చెప్పిన కథకే నేను ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను. వారు చెప్పినట్టుగా ప్రచారాలు అనేటువంటివి జరుగుతూ ఈ మ్యాక్ ఏంటంటే ఓటర్ అనమాట. ఈ ఓటర్ని తీసుకెళ్లి బలి పెట్టాలని చెప్పనేటువంటి ప్రయత్నంతో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి తంతుని మనబోటు వాళ్ళం ఏంటంటే ఇది కాదు అని చెప్పని దానికి ఒక డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి మొత్తం మీద అది బలి అవ్వకుండా దాన్ని వదిలించేటువంటి కార్యక్రమం
మనం చేపట్టాలి. మనం సో ఇప్పుడు మనం కాదు, చేస్తున్నది నేను కాబట్టి ఏతావాత చెప్పేది ఏంటంటే ఎలాంటి ప్రచారాలు జరిగినా ఓటర్ అనేటువంటి వాడు మాత్రం మేక బకరా కాదు, వాడు ఎప్పుడు కూడా విఘ్నుడు తెలియనటువంటి వాడు కాబట్టి వాడు బలవడు. సో అంతిమంగా జరిగేది అది, ఆ కథలో ఎసెన్స్ అది. అంతే తప్ప దాన్ని మనకంటే కూడా విఘ్నులు ఎప్పుడు కూడా ఓటర్లు జరుగుతున్నటువంటి తంతు వ్యవహారం అంతా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో పంచాయతీ తెలుగుదేశం ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు, వైషమ్యాలు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ని పండించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆల్రెడీ పండించి సక్సీడ్ అయ్యాడు. కాబట్టి ఇది మళ్ళీ హిస్టరీ నెవర్ రిపీట్స్. ఆయన ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ లో, ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ గారి సెంటిమెంట్ ని ఇంకా పండించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిన్నటి ప్రసంగాల్లో కూడా ఆయన స్టిల్ ఇంకా సెంటిమెంట్ మీద డిపెండ్ అయ్యారు. సెంటిమెంట్ ని చంద్రబాబు నాయుడు గారు కూడా పండించాలనుకుంటున్నారు. ప్రయత్నిస్తున్నారు. ఒక దీనికి వాడేటువంటి చికిత్స ఇంకో చోట అదే ట్రీట్మెంట్ కి పనిచేయదు కాబట్టి వారు దయచేసి అది గమనించాలి. ఎవరితో అంటగాగుతున్నారు అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో కలిశారు, పోటీ చేశారు, మళ్ళీ చేయాలనుకుంటున్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి పార్టీలతోనేమో ఇవాళ మేము అంటగాగుతున్నాం అనేటువంటి లాలూచి పడుతున్నారు. వీళ్ళు ఓటు అడగడానికి వస్తున్నారు, అడిగే హక్కు లేదు, రానివద్దు, ఓటు వేయొద్దు అనే కాల్ ఎంతవరకు వెళ్తుంది జనంలోకి? కళ్యాణ్, ఇందాక మిమ్మల్ని ఎలాగైతే బి టీం అన్నారో ఇప్పుడు వాళ్ళని బి టీం అంటున్నారు. బి టీమో ఏదో టీం మొత్తానికి. ఎవరు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్. మొత్తం విని ఎవరినంటే ఏం చెప్పాలి నేను? కాదు సార్, అంటే టైం అప్పుడు అవకాశం రాకపోతే తర్వాత ఫాలో అవడానికి కష్టంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిత్రులు చాలా ఆవేశంగా ప్రసంగిస్తా ఆయన నిజమో కాదో తెలియదు, మరి కళ్యాణ్ ప్రతినిధి కాబట్టి నమ్మాలి అంటే ట్విట్టర్లో అధికారికంగా అధ్యక్షుడు పెట్టినటువంటి ట్వీట్ ని చదివి వినిపిస్తే నిజమో కాదో తెలియదు. ఆయన హాస్య చిత్ర వదిలేలేము సార్. అలా వదిలేస్తే ఏదో భారీ ఎత్తు స్పోక్స్ మెన్ లో డిబేట్లు చేసినట్టు నేను నా కార్యకర్తలు సమాధానం చెప్పుకోవాలి సార్. అలా ప్రతిదీ వదిలేలేమండి. అందుకని మనోడు మాట్లాడతా ఎంపీలు మీరు రిజైన్ చేయమని చెప్పారు, మీరు జగన్ ఛాలెంజ్ చేశారు, మీరెందుకు కూడగట్టలేదంటే గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మీరు చాలా ఛాలెంజ్లు చేశారు, చాలా రాజకీయ ప్రసంగాలు చేశారు. ఎన్నిటికి స్టిక్ అయినా రెండింటికి స్టిక్ అయినా లేరు కూడా ప్రజలు చూశారు. అదొక వ్యూహం, మిమ్మల్ని ఎవాక్ చేయడానికి, మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి అదొక వ్యూహం. ఒక స్ట్రాటజీని పట్టుకుని ఒక స్ట్రాటజీ నేను హైటోల్లో మాట్లాడడానికి టైం కూడా దొరకదబ్బా. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా వింటా ఉన్నా, దానికి అవ్వకు నేను మాట్లాడుతున్నా ఇంటర్ప్రెట్ చేయకు. దేనిగా నుంచి మాట్లాడదాం చెప్పండి, దేనిగా నుంచి మాట్లాడదాం చెప్పండి. ఒకరోజు జడ్జిల గురించి మాట్లాడదామా, ఒకరోజు ప్రొడక్షన్ గురించి మాట్లాడదామా, గడిచిన 4.5 సంవత్సరాలుగా దేనికి కట్టుబడి ఉన్నారో మాట్లాడదామా, ఎస్సీజెడ్ భూముల గురించి మీరు తీర్మానాలు ఎందుకు చేయాలో మాట్లాడదామా, దేని గురించి మరి మాట్లాడండి, సమాధానం చెప్పండి. దేని గురించి కాకినాడ ఎస్సీ జట్లకు సంబంధించి తీర్మానం చెప్తారా? కాకినాడ ఎస్సీ జట్ల గురించి తీర్మానం చెప్తారా? 4.5 సంవత్సరాల్లో మీరు పెట్టిన తీర్మానాలు చెప్తారా? 60 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ ప్రజల సొమ్ము, ఎప్పటికీ ప్రజల సొమ్ము, ఎప్పటికీ ప్రజల సొమ్ము, ఎప్పటికీ ప్రజల సొమ్ము జీతాల కింద తీసుకుంటూ, ఎప్పటికీ ప్రజల సొమ్ము జీతాల కింద తీసుకుంటూ 62 మంది పక్క పార్టీకి వెళ్ళిపోతే మీరు చేసిన తీర్మానాలు ఏంటి? చేసిన తీర్మానాలు ఏంటి? గడిచిన 4 సంవత్సరాలుగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? గడిచిన 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముసుగు దొంగ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు మాట్లాడతారు. మాటలు జాగ్రత్తగా రానివ్వాలా. ముసుగు దొంగలు లాంటి వ్యాఖ్యానాలు చేస్తే పరాభం పొందుతారు. మాటలు జాగ్రత్తగా రాని అంటున్నా. దొంగలు లాంటి పదాలు, దొంగలాంటి పదాలు మాటలు జాగ్రత్తగా రాని. గడిచిన 4.5 సంవత్సరాలుగా మాత్రం చాలా తీవ్రంగా ఉంటారు. అధికార ప్రతినిధి రాజు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రాజు చాలా చాలా సరదా. ఒక మాట
వినండి రాజు, వినండి రాజు ఒక మాట వినండి, ఫస్ట్ ఒక మాట వినండి, ఇద్దరు వినండి, ఇద్దరిని స్క్రీన్ మీద తీసుకోండి, ఇద్దరిని తీసుకోండి స్క్రీన్ మీదకి. రాజు సాధారణంగా అబ్బా వినబ్బా అనే పదం అదేమీ తిట్టు కాదే, ఎందుకు దాన్ని పట్టుకుని వేలు చూపించి దొంగల దాకా వెళ్ళిపోయారు మీరు? అబ్బా వినబ్బా ఒక మాట అంటారు కదా, ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నది ఆ వర్డ్, ఆంధ్రాలో అబ్బా వినబ్బా అంటారా? తప్ప అది అదే, దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నారు? దాన్ని పట్టుకుని మళ్ళీ మీరేదో అనడం, దానికి మళ్ళీ ఆయన ఏదో అనడం అనవసరంగా. ఇద్దరు యువకులు ఆ ఉడుకు రక్తాన్ని దుడుకుతనంగా మార్చకండి, పార్టీలకి ఉపయోగించండి దయచేసి. ఇంకా మీ ఇద్దరు ఆగండి దయచేసి ఒక్క నిమిషం. ఫైనల్ గా మీరు ఏదో చెప్తాను, కంక్లూడ్ చేయండి. సార్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేనేం చెప్పలేను సార్. మీరు నాకు ఇచ్చిన సమయాన్ని నేను మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసినట్టు వివరం చెప్తాను. అవునవును, నేనే అడిగాను మిమ్మల్ని, నేనే అడిగాను. ఒక్క నిమిషం కళ్యాణ్ ప్లీజ్ వెయిట్. రాజీవ్ ఆలోచించండి, ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని ఆడన్నారు, ఆయన అంటున్నారు. ఆ రోజు అన్నది కరెక్టే కదా. సోనియా గాంధీ తోటి లాలూచి పడి బెయిల్ తెచ్చుకున్న విషయం బహిరంగ రహస్యమే కదా, బహిరంగ రహస్యం. ఆ రోజు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ 100% వాస్తవం. తర్వాత మోడీ గారి అధికారంకి వచ్చిన తర్వాత భయపడిపోయి ఇప్పుడు మోడీ గారి దగ్గర మన విజయసాయిరెడ్డి గారు, ఆయనకి విజయసాయిరెడ్డి గారికి ఆ జైలు అంటే విపరీతమైన భయం వచ్చేసింది. ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా మొత్తం కలుషితం చేసి మీలాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా బీజేపీ దగ్గర చేర్చారు. హోదాని మోసం చేశారని దళితులు, అట్లాగే మైనార్టీల పైన మోడీ ప్రభుత్వం విశేషంగా దాడులు చేస్తుందని ఈరోజు మీ పార్టీకి బేస్ అయిన దళితులు మైనార్టీలందరూ బొగబొగలాడుతుంటే మోడీకి వ్యతిరేకంగా, ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు బొగబొగలాడుతుంటే వాళ్ళతోటి లీనియంట్గా ఉంటే మీకు డిపాజిట్లు కూడా వస్తాయి. రేపు పొద్దున మీరు ఎంత అడావిడి చేసినా, ఒక 1000 కోట్లు ఆయన కేసీఆర్ ఇచ్చినా, లేకపోతే అక్కడి నుంచి మోడీ ఎన్ని దాడులు చేసిన ఆంధ్ర రాష్ట్రం పైన, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడుండే సీట్లు కూడా వైసీపీకి నిలవు. 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం. మీ ఇద్దరిని ఆపడం కోసం మధ్యలో మర్యాద గారిని తీసుకున్నా, ఎందుకంటే ఆయన కూడా ఉంది. మీ వివరణ ఏంటో చెప్పండి. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వినియోగించాను. అబ్బా అన్నావు, ఆన్లైన్ లో బెదిరించావు, మన బెదిరించేటువంటి ప్రక్రియ అయితే ఎంతసేపు ఆ వ్యక్తిని మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వం కదా సార్. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ధోరణిలో అధికార ప్రతినిధిలా ఉండాలా, దుర్భాషలాడకూడదంటే జనం చూడట్లేదా? నేను ఆయన దుర్భాషలు ఏంటి అనేటువంటి సంగతి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా సార్ క్లుప్తంగా మారుతా, మీకు కూడా తెలిసి ఈ రోజు నేను సోది ప్రొలాంగింగ్ పెట్టను. 4.5 సంవత్సరాలుగా ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీని గౌరవించి అసెంబ్లీలో ప్రజా సమస్యలను పోరాడాలి. అది మన బేసిక్ ఎథిక్, అది బేసిక్ అసెంబ్లీ స్టేటస్. వీళ్ళు దేని మీదైనా ఒకరోజు పెట్టినటువంటి తీర్మానాలు, ఒకరోజు చేసినటువంటి పోరాటాలకు అతీతంగా వాట్ ఈస్ దర్ అచీవ్మెంట్ ఇన్ 4.5 years? కాకినాడ ఎస్సీజీ గురించి వీళ్ళు మాట్లాడారా? రైతుల సమస్యల మీద వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు ఒకరోజు వాళ్ళ పేపర్కి ఫోటో బోధలు ఇచ్చుకోవడానికి తప్ప 4.5 సంవత్సరాల్లో హెయిర్ అండ్ హెల్దీగా ప్రతిపక్షం ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది, ఈ అంశాన్ని పరిష్కారకృతంగా తీసుకెళ్లిందని వీళ్ళు సాధించింది ఏమన్నా ఉందా? బస్సు యాక్సిడెంట్లు అయితే అక్కడికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులతో గొడవపడ్డటువంటి వీళ్ళ అధ్యక్షుడు దాని కొనసాగింపు కింద ఏ చట్టం రూపకల్పన కోసం ప్రతిపక్ష నాయకుడి కింద వ్యవహరించాడు సార్? ఏమడుగుతా, ఎవరినో బెదిరింతున్నా అదిగా ఏకవచనంతో అతను మాట్లాడుతుంటే అంతకంటే ఎక్కువనే మాట్లాడగలుగుతా ఉంటా. ఏదో గొప్పతనం చూపించుకోవాలో పద్ధతి కాదండి, అది పద్ధతి కాదు. ఎవరైనా ఏకవచనాలు వద్దు, మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలి అందరూ. ఇప్పుడిప్పుడే రాజకీయాలు మీరు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటా మధ్యలో వచ్చి మాట్లాడుతా ఉండి అబ్బా అన్నా ఉంటే ప్రజల సొమ్ము కాదా సార్? ప్రజల సొమ్ము కాదండి. పరిష్కరించిన సమస్యలే లేవు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం కింద వ్యవహరించలేదంటే నేను ఒక వ్యూహం గురించి చెప్తున్నా. సార్ మీ న్యాయం చెప్పండి. 4.5 సంవత్సరాలుగా మేము చెప్పకపోతే మేము లేవనెత్తకపోతే వీళ్ళు ఎంపీలు రాజీనామాకో వీళ్ళు అవిశ్వాస తీర్మానాలకు రాలేదండి. చెప్పేది కూడా వినాలండి. మీరు గౌరవంగా అందరి మీద గౌరవంతో వినండి. మీరు కూడా ఏంటంటే రాజీవ్ అయినా మీరైనా లేదా ఇవంతా బడ్డింగ్ పార్టీ మీది జనసేన, అది 9 సంవత్సరాల సీనియారిటీ, మీరంతా ఫ్రెషర్స్గా వచ్చారు రాజకీయాల్లోకి, తక్కువ టైంలోనే మంచి స్పీకర్స్గా కూడా మారుతున్నారు. కానీ ఈ స్పీకర్స్గా మారే క్రమంలో డెకరం కోల్పోయినా లేకపోతే బ్యాలెన్స్ కోల్పోయినా కూడా చెడ్డ పేరు వస్తుంది. మంచిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు, మంచి పరిణతి చెందిన నాయకుల్లాగా మారి మీకంటే సీనియర్లు మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగా
మెయింటైన్ చేయండి. ఒకరికొకరు పరస్పరమైన సుహృద్భావ వాతావరణంలో మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తే చూసే జనం కూడా మెచ్చుకుంటారు. చిన్న చిన్న వాటికి గిల్లి కజ్జాలు పెట్టుకొని అరుపులు కేకలు, లేకపోతే అదేదో కామెడీ సినిమాలో క్లాస్ రూమ్ లాగా తయారైతే నవ్వుకుంటారు. దయచేసి అలా వద్దు. కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణ్, రాజీవ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్, చర్చలో పాల్గొన్నందుకు. అలాగే విజయబాబు గారు, శ్రీనివాసరావు గారు అండ్ మాల్యాద్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు